అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరికీ వీళ్ళందరి ఖాతాలలోకి రూ. 6,000 మరియు రూ. 25,000 చొప్పున ఒక్కొక్కరికి ఖాతాలలోకి నిధులను విడుదల చేస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. సో ఎవరెవరికి ఈ యొక్క రైతులకు సంబంధించి డబ్బులు రావడం జరుగుతుంది, మరియు బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి రూ. 25,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇవ్వబోతుంది, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు డైరెక్ట్గా ఫోన్లో అయితే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మొట్టమొదటగా వచ్చినటువంటి అప్డేట్ని మనం ఫస్ట్ చూద్దాం. తర్వాత నేను మీకు బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి రూ. 25,000 చొప్పున ఎవరెవరికి వస్తుందో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేందుకు నిన్న జరిగినటువంటి మనకు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్, రైతులతో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, అంటే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు శుభవార్తనైతే అందించారు. సో వీరు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్కరికి రూ. 6,000 చొప్పున నేరుగా ఖాతాలలోకి అయితే విడుదలైతే చేయబోతున్నారు. సో ఇది మనకు ఎప్పుడు ఈ మన ఖాతాల్లోకి డబ్బులు వస్తుందో తెలుసుకోబోయే ముందుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ కలిగినటువంటి వారందరికీ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు శుభవార్త అయితే చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి చిన్న సన్నకారు వ్యాపారులు అయి ఉంటారో, అంటే చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు అంటే స్ట్రీట్ వెండర్స్ అంటారు. సో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిఎం స్వనిధి పథకం కింద, స్ట్రీట్ వెండర్ స్కీమ్ కింద మీకు కేవలం మిషన్ ఉన్నా సరిపోతుంది. మీ ఇంట్లో గొడ్లు కుట్టుకునే మిషన్ ఉన్నా కానీ మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. లేదా మీకు అంగడి ఉన్నా కానీ వస్తుంది. లేదా మీరు వీధిలో ఒక చిన్న బుట్ట పెట్టుకొని వ్యాపారం చేసినా వస్తుంది. లేదా సింపుల్గా చెప్తాను, ఇది మీకు ఒక ప్రో టిప్ అన్నమాట. సో మీకు బ్యాంక్ నుంచి రుణం రావాలంటే చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు పక్కనింట్లోకి వెళ్ళేసి మిషన్ పెట్టుకొని ఫోటో తీసుకున్నా కానీ మీకు వస్తుందన్నమాట. లేదంటే ఏదైనా అంగడి ముందు నిలబడుకొని ఫోటో తీసుకున్నా కానీ మీకు వస్తుంది అని నేను మీకు చెప్పలేదు, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, పిఎం స్వనిధి పథకానికి సంబంధించి గతంలో మనకు స్టార్టింగ్ ఫస్ట్ లోన్ వచ్చి 10,000 ఇచ్చేవాళ్ళు. తర్వాత దాన్ని కట్టేశాక 20,000 ఇచ్చేవాళ్ళు. దాన్ని కట్టేశాక రూ. 50,000 అయితే ఇచ్చేవాళ్ళు థర్డ్ లోన్ అనేది. కానీ ఇప్పుడు మనకు స్టార్టింగే రూ. 15,000 అయితే ఇచ్చారనమాట. సో మనకు మొత్తం మారిపోయింది. స్టార్టింగ్ 15,000, సెకండ్ లోన్ వచ్చేసి రూ. 25,000 లోను, థర్డ్ లోన్ వచ్చేసి మనకు డైరెక్ట్గా రూ. 50,000 వడ్డీ లేకుండా ఈ రుణాలైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మంజూరైతే చేయబోతుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పిఎం స్వనిధి పథకం కింద స్ట్రీట్ వెండర్స్కి, అంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో వారికి రూ. 25,000 సెకండ్ లోను, ఫస్ట్ లోన్ 15,000, లాస్ట్ లోన్ థర్డ్ లోన్ 50,000. ఇక నుంచి మీకు రూ. 50,000 లెక్కన థర్డ్ లోన్ నుంచి ఇస్తూ ఉంటారనమాట. సో ఇప్పటి వరకు మీరు తీసుకోకపోతే వెంటనే వెళ్ళి తీసుకోండి. సో మీకు వడ్డీ అనేది చాలా అంటే చాలా తక్కువ వేసి మీరు కడతారు. తిరిగి ఆ వడ్డీ డబ్బులంతా కూడా మన ఖాతాలోకే వచ్చేస్తాయి. కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా వెంటనే మన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. సో ఇందులో మనకు వడ్డీ లేకుండా ఆ రుణం అయితే ఉంటుంది. ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. బయట మనకు మార్కెట్లో రూ. 5 వడ్డీలు, రూ. 10 వడ్డీల కంటే కూడా మనకు అసలు వడ్డీ లేకుండా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి వెంటనే దాన్ని అయితే యూజ్ చేసుకోండి. మిస్యూజ్ అయితే దయచేసి ఎవరు చేయొద్దు. ఇక మనకు తర్వాత వచ్చేసి రైతులకు సంబంధించి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల వినాయక చవితి కానుకగా రైతుల ఖాతాలలోకి విడుదల చేయాలని డేట్ని ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాలకు గాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి నిధులను కూడా సమీక్ష సమావేశం, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ బాండ్స్ను కూడా ఆర్బీఐకి అయితే వేలామేసి 2,742 కోట్ల రూపాయలను కూడా తీసుకురావడం జరిగింది. సో ఆ యొక్క నిధులు అనేది మన చేతికి కూడా మనకు మరో 4 రోజుల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వస్తాయి. సో అవి వచ్చిన తర్వాత నేరుగా రైతుల ఖాతాలలోకి నిధులను కూడా అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా మార్పులు చేర్పులు కానీ
అర్హులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు కానీ విడుదల చేస్తే ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.